కాలేజెస్లో ఒక 45 రోజుల్లో పరీక్షలు రాబోతున్నాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి మనం అంటే కమ్యూనిటీ ఆఫ్ ద టీచర్స్ కమ్యూనిటీ ఏం సలహా ఇస్తోంది? ప్రస్తుతం మా ఇంటర్ విద్యా డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ గారు యాక్షన్ ప్లాన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. 90 రోజుల్లో యాక్షన్ ప్లాన్ అంటే మనం విద్యార్థులకి ఏ రకంగా విద్యార్థుల్ని ప్రిపేర్ చేస్తాం, 90 డేస్లో ఎగ్జామ్స్ కోసం ఏ రకంగా ప్రిపేర్ చేస్తాం. అందులో విద్యార్థుల్ని 3 కేటగిరీలుగా తీసుకున్నాము. ఫస్ట్ కేటగిరీ బాగా చదివే విద్యార్థులు, వాళ్ళని ర్యాంకుల కోసం ప్రిపేర్ చేస్తాం. రెండో కేటగిరీ మధ్యస్థంగా చదివే విద్యార్థులను, వాళ్ళని ఒక 70 నుంచి 80, 90 మార్కుల్లో వచ్చేంతగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. మూడో కేటగిరీ బిలో యావరేజ్ అనమాట. అంటే ఈ విద్యార్థులను తీసుకొని బాగా కొన్ని చిన్న ప్రశ్నలు ఇవ్వడం ద్వారా, కొన్ని 1 వర్డ్ ఆన్సర్స్ నేర్పించడం ద్వారా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్పించడం ద్వారా వాళ్ళని పాస్ చేయడానికి, పాస్ పర్సంటేజ్ పెంచడానికి విద్యార్థులను 3 కేటగిరీలుగా తీసుకున్నాం. ఈ యాక్షన్ ప్లాన్ ఎప్పుడైతే తీసుకున్నామో ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం విద్యార్థి ఏ రోజుకు ఆ రోజు నేర్చుకున్న ప్రశ్నకి సమాధానాన్ని నేర్చుకుని 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు రాసి చూసుకోవడం ద్వారా వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నేను పరీక్షను పాస్ కాగలను, పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ సాధించగలను, ఈ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించగలననే ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, నమ్మకము వాళ్ళల్లో పెరిగేలా ప్రజెంట్ ఇప్పుడు మనం విద్యా విధానంలో ఉన్నాం. అలాగే ఈ విద్యార్థులు పరీక్షల్లో టెన్షన్ పడకుండా హార్ట్ఫుల్నెస్ వాళ్ళతోటి ఒక యోగా మెడిటేషన్ ప్రోగ్రామ్, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఎలా, ధైర్యంగా ఉండడం ఎలా, పరీక్షల్లో భయపడకుండా ఉండడం ఎలా, ఆత్మహత్యల దిశగా ప్రయాణించకుండా ఉండడం ఎలా అని హెల్ప్ ప్రోగ్రామ్ కమిషనర్ గారు తన 3-4 క్లాసెస్ చెప్పించారు. చాలా చక్కటి క్లాసెస్. అవి కూడా విద్యార్థులు వాళ్ళల్లో ప్రతిరోజు ప్రేయర్లో మెడిటేషన్ చేసుకోవడం ద్వారా తన సెల్ఫ్ సంయమనం అనమాట, ఆత్మ సంయమనం దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ 47 రోజుల్లో విద్యార్థులు ప్రతినిత్యం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడము, రాయడము, పదే బొమ్మలు గీయడము, సైన్స్ వాళ్ళైతే ప్రాక్టికల్స్ చేయడము, ఆ ప్రాక్టికల్స్లో కొత్త విషయాలు నేర్చుకోవడము, ఆర్ట్స్ వాళ్ళైతే అనేక రకాల ప్రాజెక్ట్ వర్క్స్ ద్వారా, అనేక రకాల విషయాల ద్వారా వాళ్ళు నేర్చుకొని పరీక్షలంటే భయాన్ని పొడగొట్టుకొని ఎప్పుడెప్పుడు పరీక్షలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రీ ఫైనల్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము, డైలీ స్లిప్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా పరీక్షల భయం పొడగొట్టడం కోసం మరియు వాళ్ళకు మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ప్రభుత్వ కళాశాలలో 100% ఉత్తీర్ణత దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయాణం దిశలో విద్యార్థులందరూ కూడా వాళ్ళ అమ్మా నాన్నలు, తల్లిదండ్రులు కూడా మంచి భోజనం పెట్టాలని, చక్కటి వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ మేము 45 డేస్ ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ పిల్లలకు ఎలా చదవాలి, ఎగ్జామ్స్కి ఏ వేలో మనం పిల్లల్ని క్లాసిఫై చేయాలి. పిల్లలు 3 రకాలుగా ఉంటారు, ఎవరేజ్, బిలో యావరేజ్, మిడిల్. అయితే వాళ్ళ సామర్థ్యత బట్టి వాళ్ళకు మేము ప్రిపేర్ చేయిస్తున్నాము. అంటే స్టార్టింగ్ హైయెస్ట్ క్యాడర్లో ఉన్న పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు బుక్ మొత్తం దాంట్లో ఉన్న నీట్ కొరకైనా, ఎంసెట్ కొరకైనా, నెక్స్ట్ ఇంజనీరింగ్ కొరకు పెద్ద స్థాయిలో వాళ్ళకు ఆ బిట్స్ వైజ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ అయిపోయి చెప్తున్నాము. నెక్స్ట్ మిడిల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అట్లనే ఎంసెట్ అయినా మళ్ళీ ఇంటర్మీడియట్ కోర్సుల కొరకు కూడా వాళ్ళకు మనం తర్ఫీదు చేపిస్తున్నాము. నెక్స్ట్ బిలో ఎవరేజ్ వాళ్ళకు పాస్ కావాలని ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు 2 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే తొందరగా వాళ్ళు బై హార్ట్ చేయగలుగుతారో వాళ్ళకి ఈజీ వేలో 1కి 4 సార్లు రాపిచ్చి మరి వాళ్ళకు బై హార్ట్ చేయించి 45 డేసే ఉన్నాయి కాబట్టి అందరూ 100% రిజల్ట్ రావాలని మనం ట్రై చేస్తున్నాము. మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రాక్టికల్స్ కూడా మేము చేయిస్తున్నాము. ఈ విధంగా పిల్లలు ప్రిపేర్ అయితే కాలేజ్ పేరు మంచిగా ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మరి కొద్ది రోజులలో రేపు మార్చి 5వ తారీఖు నుండి యాన్యువల్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. మరి తల్లిదండ్రులు, విద్యార్థులకు ఒక రకమైనటువంటి భయం జ్వరబడ్డది. అలా భయపడకుండా విద్యార్థులని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు మరి విద్యార్థులని సమయానికి నిద్రలేపి ఒక టైం టేబుల్ ప్రకారము చదివించాల్సిందిగా కోరుతున్నాం. ఎలాంటి భయం అవసరం లేదు. అత్యధిక ఉత్తీర్ణత దిశగా మరి విద్యార్థులు చదువుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. మరి మంచి మార్కులు రావడానికి ప్రీవియస్ పేపర్లు, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఇవన్నీ ఒకసారి చూసుకొని
కళాశాలలో పునరుద్ధరణ అన్ని కళాశాలలో పునరుద్ధరణ జరుగుతూ ఉన్నది. దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే గ్రామీణ వాతావరణం గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు, మరి ముఖ్యంగా ఎంసెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు మాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక టైం టేబుల్ని మరి ఉద్దేశించి దాన్ని ఒక టైం టేబుల్ చేసుకొని బాగా చదవాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ నెల 31 ఫిబ్రవరి 1న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి వాటికి కూడా ఏమాత్రము భయపడకుండా మరి ఇప్పటికే 3 దశలుగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంగ్లీష్ సంబంధించి. రేపు 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నాయి ఎంపీసీ బైపీసీ ఇతర విద్యార్థులకు. కాబట్టి విద్యార్థులు చాలా ప్రశాంతంగా ఉండి పరీక్షలంటే భయం లేకుండా ఉండాలని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాల్సిందిగా, అధ్యాపకులు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతాము. ఇప్పుడు పరీక్షల సమయం ఆసన్నమైనది. మా కళాశాలలో డిసెంబర్ చివరి నాటికే పూర్తి సిలబస్ని అన్ని సబ్జెక్టులుగా పూర్తి చేసి ఉన్నాం. ఇప్పుడు రివిజన్ క్లాసెస్ నడుస్తున్నాయి. పరీక్షల సమయం ఆసన్నమైనది. త్వరలో రేపు 20 నుంచే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ని నిర్వహించబోతున్నాం కళాశాలలో. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులని మెరుగైన ఫలితాలు సాధించడంలో మా గౌరవ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మేడం గారి నేతృత్వంలో మేము ఒక యాక్షన్ ప్లాన్ని, కమిషనర్ గారి సూచన మేరకు యాక్షన్ ప్లాన్ని తయారు చేయడం జరిగింది. 90 రోజుల యాక్షన్ ప్లాన్లో ప్రతి విద్యార్థి రోజు ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ చదవాలి, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటటువంటి విషయాలను మేము 90 డేస్ ప్లాన్, యాక్షన్ ప్లాన్గా తయారు చేసి వాటిని డైలీ వైజ్ రివిజన్, ఆల్రెడీ సిలబస్ పూర్తయినటువంటి సిలబస్ని అందులో ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ క్వశ్చన్ని మళ్ళీ రివిజన్గా పిల్లలకు బోధించడం జరుగుతున్నది. ఆ బోధించేటటువంటి విధానంలో విద్యార్థులు ఎవరైతే దానిపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి విద్యార్థులతో సెమినార్ క్లాసులను కూడా నిర్వహించడం జరుగుతున్నది. అంటే విద్యార్థులు తను నేర్చుకున్నటువంటి పాఠాలను తనే ఒక అధ్యాపకురాలుగా మరి ఉంటూ విద్యార్థులని సంసిద్ధం చేస్తున్నాం. ఈసారి విద్యార్థులు చాలా చక్కగా ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడం జరుగుతున్నది మా కళాశాలలో. ఈ సంవత్సరంలో ఉత్తీర్ణత అనేది గత సంవత్సరం కంటే చాలా మెరుగైన ఫలితాలు సాధించడానికి అధ్యాపకులు, విద్యార్థులు నిరంతరం సమిష్టిగా కృషి చేయడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించి ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మంచి ఫలితాలను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి అందించబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. విద్యార్థులు కూడా ఒక ప్రణాళికబద్ధంగా చదవడానికి తల్లిదండ్రులు వారి ఇంటిలో లేదా హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు వార్డెన్లు కూడా ఇంటి దగ్గర కూడా ఒక ప్రణాళిక ఉండాలి. ఇంటి దగ్గర కూడా చదువుకునేటటువంటి ఒక సెల్ఫ్ టైం టేబుల్ ఉండాలి. ప్రతి సబ్జెక్టు కళాశాలలో చదివించి ఎగ్జామ్లు పెట్టేదానికి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా విద్యార్థి ఉదయం ఎప్పుడు లేవాలి, ఉదయం లేచిన తర్వాత ఎలాంటి సబ్జెక్ట్స్ని, హార్డ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మార్నింగ్ చదవడం, ఒక కొద్దిగా ఈజీగా ఉన్నటువంటి లాంగ్వేజ్లని ఈవినింగ్ చదువుకోవడం, మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి, 4 o'clock లేచి ఎన్ని గంటల వరకు చదువుకోవాలి, కాలకృత్యాలు ఎప్పుడు తీర్చుకోవాలి అనేటటువంటి ఒక సెల్ఫ్ టైం టేబుల్ని ప్రతి విద్యార్థి నిర్దేశించుకునేటటువంటి కార్యక్రమంలో మేము చెప్పడం జరిగింది. దానిని వార్డెన్లు, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు లేదా వాళ్ళ గార్డెన్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రణాళిక పాటించే విధంగా మీరు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా మంచి ఫలితాలు సాధిస్తాం. తల్లిదండ్రులు, ఇక్కడ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారు అందరూ మనందరి కృషి వల్ల విద్యార్థులు చాలా చక్కని వాతావరణంలో చదువుకొని మంచి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. నేడు అతి కొద్ది రోజులలోనే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి. దానికి అనేక మంది విద్యార్థులు కూడా ఆందోళన చెందడం అనేది జరుగుతుంది. అలా కాకుండా విద్యార్థులందరినీ కూడా అధ్యాపకులు మరి ఈ పరీక్షలకు సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా ఎనలేనంత ఉందన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. పిల్లలని క్రమం తప్పకుండా కళాశాలలకు పంపించవలసినటువంటి బాధ్యత
తల్లిదండ్రులపై ఉన్నది. అదేవిధంగా హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులను కూడా వార్డెన్స్ కూడా క్రమం తప్పకుండా వాళ్ళని స్టడీ అవర్స్ నిర్వహిస్తూ కళాశాలకు పంపించవలసినటువంటి అవసరం ఉన్నది. మా వరకైతే ఇప్పటి వరకైతే పాఠాలను పూర్తి చేయడం జరిగింది. షార్ట్ ఆన్సర్స్ను లాంగ్ ఆన్సర్స్ని మేము డివైడ్ చేసి విద్యార్థులను క్రమం తప్పకుండా చదివించడంతో పాటు సెలవులలో గౌరవ కమిషనరు ఇచ్చినటువంటి ఆదేశాల సారంగా మేము అసైన్మెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో మేము ముందుకెళ్తున్నాము. దాన్ని తప్పకుండా విద్యార్థులు తూచా తప్పకుండా పాటిస్తూ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆ యొక్క విధంగా పిల్లల్ని కొంత ఎగ్జామ్ సమయంలో కొంత చదివించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు యొక్క విద్యార్థులు కూడా పరీక్షల సమయంలో ఆందోళన అనేది చెందకుండా యోగా, హార్ట్ఫుల్నెస్ లాంటి ప్రోగ్రాంలు గౌరవ ఇంటర్ కమిషనర్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అధైర్యపడకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. ఆ పరీక్షలు సిద్ధమైనట్టయితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనకు ఫలితాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఆ క్రమంగా మీరు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆశిస్తున్నాను. విద్యార్థులకు మంచి ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి కృషి చేసే సందర్భంలో విద్యార్థులను మేము అనేక విధాలుగా వాళ్ళకి కఠినమైన అంశాలు ఇస్తూ వాళ్ళు ఇంటి దగ్గర ఉండకుండా వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేసి మంచి మీ పిల్లల మార్కులు తీసుకురావాలి అంటే నిరంతరం వాళ్ళని ఈ 2 నెలలు బాగా చదివిస్తే బాగుంటుంది, ఉత్తమ ఫలితాలు వస్తాయని తల్లిదండ్రులకు ఫోన్ల ద్వారానే కాకుండా విద్యార్థులను కూడా ఇంటి దగ్గర ఉండకుండా వాళ్ళు ఏ పని చేసినా ఆ పని తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధ పెట్టి ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి కఠినమైన విషయాలు ఏమైనా ఉంటే వాళ్లకు మేము అసైన్మెంట్ రూపంలో మా విద్యా కమిషనర్ చెప్పిన ప్రకారంగా మేము వాళ్లకు యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతిరోజు వాళ్ళకి 2 మార్కులకు కానీ 6 మార్కులకు కానీ 8 మార్కులకు కానీ వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇచ్చి చదివిస్తూ రాయిస్తూ వాళ్ళను మంచి ఫలితాల వైపు తీసుకువెళ్ళే విధంగా మేము విద్యార్థులను తయారు చేస్తున్నాము. ఒకవేళ కొంతమంది విద్యార్థులు రాకపోయినా కంపల్సరీగా రావాలని వాళ్ళని మోటివేషన్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి మేము ఫోన్ల ద్వారా చెప్పడం జరుగుతుంది. అందుకని తల్లిదండ్రులకు కూడా మేము ఒకటే సూచన చేసేది ఏంటంటే విద్యార్థులను మీరు కంపల్సరీగా ప్రతిరోజు కళాశాలలకు పంపిస్తే వాళ్ళు మంచి మార్కులు తీసుకువస్తారని, మంచి మార్కులు తీసుకురావడమే కాకుండా స్టేట్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తారని తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ మేము ప్రతిరోజు అధ్యాపకులం అందరము వాళ్ళకి అన్ని సబ్జెక్టుల వైపుగా వాళ్ళని ఇష్టపడి చదవండి, కష్టపడకండి అనే నినాదంతో వాళ్ళని మేము మోటివేషన్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రకారంగా విద్యార్థులందరూ మంచిగా చదివి గవర్నమెంట్ కళాశాలకు ఉత్తమ ఫలితాలు అందిస్తారని మేము ఆశిస్తూ కృషి చేస్తూ విద్యార్థులకు మంచి విషయాలను బోధిస్తున్నామని తెలియజేస్తున్నాము. 90 days యాక్షన్ ప్లాన్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా ఒకటి చేసినామండి. అది December 1 నుంచి స్టార్ట్ అయింది. దానికోసము మనము మార్నింగ్ స్టడీ అవర్స్ 9 to 9:45 అప్ టు ప్రేయర్ స్టడీ అవర్స్ పెట్టాము. మళ్ళీ మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు దానికి స్టడీ అవర్స్ పెట్టేసి వీక్లీ ఎగ్జామ్స్ ఒకటి పెట్టాము. ఎందుకంటే పిల్లలకు టెన్షన్ కాకుండా వాళ్ళకు షార్ట్ క్వశ్చన్స్ ప్రతిరోజు ఒక 4 to 5 షార్ట్ క్వశ్చన్స్, ఒక లాంగ్ క్వశ్చన్ పెట్టేసి వీక్లీ ఎగ్జామ్స్ పెట్టాము. వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్కి టెన్షన్ కాకుండా వాళ్ళకు ఫ్రీగా ఉండి చదువుకోటి ఒక ప్లే స్టడీ లెక్క పెట్టేసి ఒక ఎంటర్టైన్మెంట్ స్టడీ లెక్క పెట్టిన వాళ్ళకు. దానివల్ల ఏంటంటే వాళ్ళ భయం అనేది పోగొట్టడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నాము. సో ఇలాగనే రోజు కొన్ని షార్ట్ క్వశ్చన్స్, కనీసం ఒక లాంగ్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్స్ చేస్తే ఒక 90 days వరకు వాళ్ళకు టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ అవుతుంది అనేసి చేసినామండి. ఇక రేపు మార్చి 5 నుంచి జరిగే ఎగ్జామ్స్కు పిల్లలకు మేము 90 days ప్రోగ్రామ్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా చక్కగా దాన్ని నిర్వహిస్తున్నాము. ఏ రోజు ఏ టాపిక్, ఏ ఎగ్జాము, ఏ యూనిట్ టెస్టు, ఏ స్లిప్ టెస్టు, ఏ డైలీ టెస్ట్ అనేది అడ్వాన్స్గా ఇచ్చాము. సిలబస్ కంప్లీట్ అయిపోయింది. పిల్లల్లో బాగా విశ్వాసం పెంచడానికి హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రామ్ 3 రోజులు నిర్వహించినాము. వాళ్ళు ఏంటంటే భయాందోళనకు గురి కాకుండా చేయడానికి
ప్రోగ్రాం చాలా ఉపయోగపడ్డది. తర్వాత మా సార్లందరూ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి వాటినే చదివించడం, రాయించడము. తర్వాత December 1 నుంచే ఈ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మంచి రిజల్ట్ రావడానికి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. అది 9 నుంచి 9:45, సాయంత్రము 3:15 నుంచి 4:30. అంటే దూర ప్రాంతానికి పోయే విద్యార్థులు 4 వరకు ఉంటుండ్రు. ఇక్కడ లోకల్ ఉండే పిల్లలు 4:30 దాకా ఉండి చక్కగా స్టడీ అవర్స్లో బాగా నేర్చుకుంటున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళను మళ్ళీ ఎక్కువ ఎగ్జామ్స్ పెట్టి, ఇప్పటివరకు 4 యూనిట్ టెస్టులు పెట్టి ఒక హాఫ్ ఇయర్లీ పెట్టినాము. రేపు 20 నుంచి ప్రీ ఫైనల్ పెడుతున్నాం. ఈ ఎగ్జామ్ పేపర్లను ఒక్కసారి రివిజన్ చేస్తే వాడికి 90% ఆఫ్ ది మార్క్స్ వస్తాయి. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మేము మా మొత్తం ఉపాధ్యాయ బృందం మొత్తం శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. పిల్లలలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా చదివి వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు. ఇంకా వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేము ఈసారికి ఏమంటున్నానంటే, గతంలో 80% రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు అంతకంటే ఎక్కువ తీసుకురావడానికి మా ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. అన్ని గ్రూపుల విద్యార్థులు కూడా వాళ్ళ డైలీ లైఫ్లో ఎట్లా వృత్తి విద్య అంటేనే తొందరగా సెటిల్ కావడం, అటువంటి విద్యార్థులలో మా దాంట్లో చాలామంది విద్యార్థులు చక్కగా నేర్చుకొని మొన్న డిసెంబర్లో ఓజేటి ప్రోగ్రాం నిర్వహించి వాళ్ళు నైపుణ్యాన్ని సంపాదించారు. ఇంకా వాళ్ళు బాగా ప్రతిరోజు బాగా నేర్చుకుంటున్నారు. ఇంపార్టెంట్ వాటిని క్వశ్చన్స్ను ఆన్సర్స్ను బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్కు వీఆర్ రెడీ అన్నట్టుగా బాగా ప్రిపేర్ అవుతుండ్రు. తర్వాత ఎన్విరాన్మెంటల్, ఎథిక్స్, తర్వాత ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా బాగా మేము తరోగా వాళ్ళని ఆల్రెడీ ప్రిపేర్ చేయించినాము. ప్రాక్టికల్ రికార్డు కూడా తెప్పించినాము. పిల్లలు అంతా చక్కగా రాస్తుండ్రు. వాళ్ళలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఈ స్టడీ అవర్స్ వల్ల ఈ మెయిన్ క్వశ్చన్స్ ఆన్సర్స్తోని ప్రతి విద్యార్థిని ప్రతి ఒక్క అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి రిజల్ట్ తీసుకురావడానికి వాళ్ళు ఆత్మవిశ్వాసం పెంపొందించి మంచి రిజల్ట్ తీసుకొస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మా విద్యార్థులను వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించుట కొరకు మేము యాక్షన్ ప్లాన్ను రూపొందించుకోవడం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డే దానిపైన స్లిప్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. వాటిని ఎమ్మటే దిద్ది ఆ మార్కులను కూడా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. పొరపాట్లు చేసినట్టయితే ఎమ్మటే సరి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ యాక్షన్ ప్లాన్లో మేము రివిజన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రివిజన్లో భాగంగా పరీక్షల్లో రాదగిన ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి వాటిని మళ్ళీ పరీక్షలు పెట్టడం జరుగుతుంది స్లిప్ టెస్ట్ల ద్వారా. దీనివల్ల విద్యార్థి ఆ ప్రశ్నకు ఆన్సర్ను ఖచ్చితంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఆ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి పరీక్షల్లో పాస్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. మేము మా యొక్క వార్షిక ప్రణాళిక ఆధారంగా ముఖ్యమైన ప్రశ్నలు గుర్తించి క్వశ్చన్ బ్యాంక్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ బ్యాంకులలో క్వశ్చన్తో పాటు వారు ఆన్సర్లను కూడా రాసి మాకు అందజేయడం జరుగుతుంది. వాటిని మేము వెరిఫై చేసి విద్యార్థి చేసే చిన్న లోపాలను సరిచేయడం వల్ల వార్షిక పరీక్షలలో మంచిగా రాయడానికి మేము సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు పాస్ కావడానికి ముందుకు వెళ్ళడానికి మేము కార్యాచరణ రూపొందిస్తున్నాం. మా ప్రిన్సిపాల్ గారు మాకు స్టడీ అవర్స్ను నిర్వహింపజేయడానికి ఒక టైం టేబుల్ ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా అందరు అధ్యాపకులు ప్రతిరోజు హాజరై విద్యార్థులు ఈ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మేము ఇక్కడ పిల్లలకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే వార్షిక పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని పిల్లలు అందరూ పాస్ అయ్యేలాగా, అంటే ఇక్కడ పేద పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అందరూ పాస్ అయ్యి మంచి మార్కులు రావాలి అనే ఉద్దేశంతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఒక 30 షార్ట్ ఆన్సర్స్, అట్లా కొన్ని లాంగ్ ఆన్సర్స్, మంచిగా చదివే పిల్లలకి ఎక్కువ మార్కులు రావడానికి, మంచిగా చదవని పిల్లలకి పాస్ కావడానికి
ఉద్దేశించుకొని వాళ్ళకి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందరూ పాస్ కావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం, మంచి మార్కులు రావాలని. మేము ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినాయి, ఒక నోట్బుక్ పెట్టాము. దాంట్లో రోజుకి 2 షార్ట్ ఆన్సర్స్ 2 లాంగ్ ఆన్సర్స్ పిల్లలను రాయమంటాము, కరెక్షన్ చేస్తాము. ఒకవేళ రాయని పిల్లలకి వాటికి అసైన్మెంట్ ద్వారా ఒక 4 సార్లు రాసుకొని రావడం, 5 సార్లు రాసుకొని రావడం, దాన్ని చదువుకొని వచ్చి అప్పచెప్పడం అట్లాంటివి చేస్తూ ఉంటాము. ఇప్పుడు రాబోయే యాన్యువల్ ఎగ్జామ్స్కి పిల్లల్ని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ప్లాన్ ద్వారా 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఉంది. ఆ యాక్షన్ ప్లాన్ ద్వారా వాళ్ళకి స్లిప్ టెస్ట్ ఇవ్వడం, అసైన్మెంట్స్ ఇవ్వడం, అప్పటికప్పుడు దాన్ని కరెక్షన్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ హోంవర్క్ ఇవ్వడం, మళ్ళీ వచ్చి చదువుకునేంతవరకు పర్ఫెక్ట్ అయ్యేంతవరకు వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం, షార్ట్ ఆన్సర్స్ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ వైజ్ చేసి దాని ప్రకారంగా పిల్లల్ని స్టడీ అవర్స్ పెట్టి చదివించడం, మళ్ళీ అవి కరెక్ట్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసేంతవరకు చదివించడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి భయం లేకుండా, టెన్షన్స్ లేకుండా, పీస్గా మెంటల్గా ఏం అప్సెట్ అవ్వకుండా ప్రశాంతంగా రాయడానికి వాళ్ళకు కూడా మెడిటేషన్ లాంటివి కూడా ఒక్కొక్కసారి చేయించడం జరుగుతుంది. ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 90 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మా పిల్లలకి అన్ని రకాలుగా మేమైతే సపోర్ట్ చేస్తున్నాం. పాస్ కావాలి, 100% అందరు పాస్ కావాలని మేము మా వారికి ప్రయత్నం చేస్తున్నాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మార్చ్ 5 నుంచి జరగబోతున్నాయి. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ సమయంలో విద్యార్థులకు మేమిచ్చే సూచనలు ఏమిటంటే, ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. తర్వాత ఇది చాలా క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఈ సమయంలో పిల్లలకు మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మేము చాలా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాము. ఈ చాలా తక్కువ పీరియడ్ కాబట్టి ఉన్న సమాచారాన్నే, ఉన్న విషయాన్నే మళ్ళా రిపీట్ అయ్యే విధంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మేము విద్యార్థులకు చెప్తాము. యాజ్ ఏ ఇంగ్లీష్ లెక్చరర్గా నేను గ్రామర్ మీద చాలా ఫోకస్ పెడతాను. గ్రామర్ చాలా కీలకము, ఎందుకంటే ఈ గ్రామర్ అనేది దాదాపు 60 మార్కుల వరకు ఉంటుంది. ఈ గ్రామర్లో ఈ పేద పిల్లలు, చాలా దూరం నుంచే వచ్చే పిల్లలకు ఈ గ్రామర్ మీద పట్టు గినక ఇచ్చినట్లయితే వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. దానికి తగ్గట్టు మేము మెటీరియల్ కూడా ఓన్గా తయారు చేయడం జరిగింది. ఈ తర్వాత ఈ పీరియడ్లో ఇప్పుడు జనవరి 20 నుంచి చాలా తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఈ తక్కువ సమయంలో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ను ఇస్తాము. చదువులో వెనుకబడిన విద్యార్థులకు, తర్వాత ఇర్రెగ్యులర్గా వచ్చేటువంటి విద్యార్థులకు వాళ్ళకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాళ్ళకు ప్రత్యేకమైన క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఇర్రెగ్యులారిటీ ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్ తోటి మేము డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళని తిరిగి క్లాసులకు అటెండ్ అయ్యే విధంగా కూడా మేము పిల్లలకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా స్లో లెర్నర్కి మాత్రము గ్రామర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయడము, తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ని ఇచ్చి వాళ్ళ మరలా ప్రాక్టీస్ చేసే విధంగా విద్యార్థులకు కనీసం పాస్ అయ్యే విధంగా మేము చాలా పోరాటం చేస్తూ ఉంటాం. విద్యార్థులందరికీ ఒకటే సూచన, మీరు ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇంపార్టెంట్ తీసుకొని రోజుగా రెగ్యులర్గా, ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా రోజు ప్రతి సబ్జెక్ట్లో ఇన్ని మార్కులు వరకు మనం నేర్చుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఉపాధ్యాయుల, అధ్యాపకుల సూచనల మేరకు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆ విధంగా ఎవ్రీడే పండగ, పబ్బము, ఆదివారం అని అవన్నీ ఏం పెట్టుకోకుండా ప్రతిరోజు కూడా కష్టపడితే మీరు చక్కగా పాస్ అవుట్ అవుతారు. మీ తల్లిదండ్రులకు కూడా మిమ్మల్ని చదివించినందుకు ఎంతో సంతోషిస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఒక్క రోజు కూడా విడవకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.